మండే టు ఫ్రైడే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు వర్క్. అట్లాంటిది 2 days ఫ్రీ టైం దొరుకుతుంది. అది ఎలా వేస్ట్ చేస్తాం? హైదరాబాద్ నుండి ఆల్మోస్ట్ 120 kilometers ఉన్న గుట్ట వ్యూ పాయింట్, అలాగే ఇక్కడున్న డ్యామ్ వ్యూ అండ్ వాటర్ ఫాల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. అన్ని డేస్ వర్క్ చేసి ఇలా బయటికి వస్తే వర్త్ అనిపిస్తుంది. ఊరికే అలా వచ్చేసాం కర్ణాటక స్టేట్లోకి. లాంగ్వేజ్ రాకపోయినా వన్ డే అలా గడిచిపోయింది. ద థింగ్ ఈజ్ సింపుల్. ఒకటే చోట అస్సలు ఉండొద్దు. ట్రావెల్ చేయండి, కొత్త వాళ్ళతో మాట్లాడండి, కొత్త పరిచయాలు పెంచుకోండి. జీవితం చాలా చిన్నది మిత్రమా. సేవ్ విత్ మీ, హక్కునా మటాటా. మనం ఇన్స్టాగ్రామ్లో చెప్పినట్టు మన ఫాలోవర్ని అయితే తీసుకెళ్తున్నాం రైడ్కి. సో ఈరోజు మనం గొట్ట అనే ప్లేస్కి వెళ్తున్నాం. కొంచెం ఫన్గా అయితే ఉంటుంది నేమ్ మాత్రం. కానీ మనోడు వచ్చేసి ఎస్ఆర్ నగర్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి నేను గచ్చిబౌలి నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్ళి పిక్ చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ జహీరాబాద్ రూట్ వెళ్ళాలి. సో అక్కడ నుంచి ఒకటి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని ఉంది, ఇంకోటి డ్యామ్ ఉంది. మ్యాక్సిమం క్లియర్ అయితే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ని అయితే క్లియర్ చేస్తా, బట్ ఆ డ్యామ్ని వచ్చేసి ట్రై చేయాలి. మరి అంత ఏం లేదంట అక్కడ. ఈయన జుట్టు పొలిగాడు. నమస్తే. ఏం గుచ్చుకుంటున్నాయి? ఏం గుచ్చుకుంటున్నాయి? ఏది హెయిరా? హెల్మెట్ బాగుంది. నా హెల్మెట్ పెట్టుకుంటా. 5 kgs ఉంటుంది. 5 kgs లోపలికి ఎంత ఉంది? ఏమవ్వదు కదా? ఏమవ్వదు. నీకేం కాదులే, మెల్లగా వెళ్తా బ్రో. హైదరాబాద్లో మా స్పీడ్ నడుస్తుంది. హైదరాబాద్లోనా? అంటే సిటీ అయిపోతారని మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయింది అనుకో, అదో టార్చర్. ఆల్మోస్ట్ ఇంకా 11 kilometers జహీరాబాద్ వచ్చేస్తాం. అక్కడ నుంచి ఇంకొక 20 kilometers ఉంటుంది. 24 మన వ్యూ పాయింట్ వచ్చేసి గొట్ట. బస్ స్టాప్ అయితే జహీరాబాద్ బస్ స్టాప్ అనుకుంటా. బ్రేక్ఫాస్ట్ చేస్తే పని అయిపోతుంది, కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. ఎలాగో ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయ్యాం కాబట్టి కొంచెం ఆకలిగానే ఉంది. సో వీ హ్యావ్ టు ఫినిష్ అవర్ బ్రేక్ఫాస్ట్. చెప్పు కేరళ బస్సులు. కేరళ ఎక్కడుంది? అక్కడ కే అంటే కర్ణాటక. మనం ఇప్పుడు కర్ణాటక బార్డర్లో, వాళ్ళ బార్డర్లోకి వెళ్ళిపోతాం. మరి కర్ణాటక పక్కనేగా. సోలాపూర్ అంటే ముంబై సోలాపూర్. అది అటు సైడ్ సోలాపూర్. మహారాష్ట్ర దగ్గర ఇక్కడ నుంచి. మహారాష్ట్ర దగ్గర అంటే కర్ణాటక దాటిపోవాలి. మనకి ఇప్పుడు ఇటు పోయినా కర్ణాటక వస్తుంది, ఇటు పోయినా కర్ణాటక వస్తుంది. బీదర్ ఐడియా లేదు. బళ్ళారి అయితే కర్ణాటక కిందికి వస్తుంది. ఇప్పుడు అటు వెళ్తే కర్ణాటక వస్తుంది, ఇటు కూడా కర్ణాటక వస్తుంది. అటు కూడా వెళ్ళాలి మనం. ఒక ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంది. ద థింగ్ ఈజ్ సింపుల్ మచ్చా. మనకేం కావాలంటే పీస్. మనీ ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా పీస్ కావాలి. పీస్ అంటే ఇంకా అది మనీ ఉంటే వస్తుందో లేకుంటే వస్తుందో ఇంకెట్లయినా రాని, పీస్ అయితే కావాలి అంతే. ఏదో ఈ చిన్న కుక్క పిల్లలను చూస్తేనే భయం అయ్యేది, ఏడ దీని కింద వచ్చి పడతాయో అని. ఎంతసేపు వెళ్తూ ఉండకూడదు.
అప్పుడప్పుడు మధ్యలో ఆగుతూ ఉండాలి. ఎందుకంటే బాడీకి కొంచెం కొంచెం రెస్ట్ ఇస్తే ఇంకొంచెం ఎనర్జీతో మనం గట్టిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరిదో పాన్ కార్డు ఉంది. అర్రే షేక్ షైఫుద్దీన్ ఫాదర్స్ నేమ్ సబా జైనాబ్. వేస్ట్ చేయడం కంటే ఎవరో ఒకడు దాంట్లో పడేయడం బెస్ట్. బై ద వే ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఏమంటారు? బ్రేక్ఫాస్ట్ ఇంకా ఉన్నాయే తినాల. అన్నిటి కోసం వెయిట్ చేయడం అది ఆ కత్తలు ఈ కత్తలు వాడద్దు. చూద్దాం బ్రేక్ఫాస్ట్ ఎట్లా ఉంటుందో ఈ ఏరియాలో. ఏంటి మొగుడంపల్లి మనకి ఎందుకు దొరుకుతాయి ఇలాంటివి? అదృష్టవంతం. चल रहा था अकेला लेकिन तू दिखा और गेम इसने भी खेला. अब तो ख्वाब तेरे ये देखे थोड़ा रिस्क लेके तुझ पे डोरे भी फेंके. सुन जरा రోడ్స్ ఇప్పటివరకు మంచిగానే వచ్చాం. కాకపోతే ఇప్పుడు ఈ రూట్ చూశాక ఇదేంటి ఇలా ఉందనిపించింది. ఫైనల్లీ వి రీచ్డ్ చెంచోరి వైల్డ్ సెంచరీ. వచ్చేసంలో వ్యూ పాయింట్ అనుకునే టైంకి మనకి ఇంకో టైప్ ఆఫ్ రూట్ ఎదురైంది. ఇంకా 5 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుండి. ఒక్కరు లేరు. బోట్స్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ చూపిస్తున్నారు. ఎవరి నుంచో అనుకుంటున్నా ఆఫ్ రోడ్ చేద్దామని. ఇప్పుడు ఇలా కుదిరింది. ఒకవేళ స్లిప్ అయితే డ్రెస్ పక్కా ఖరాబ్. రీచ్ అయ్యాం మన పాయింట్కి. ఇక్కడ నుంచి ఇంకా బైక్ రూట్ ఉండదు, ఓన్లీ బై వాక్. నెట్ మంచిగా వస్తుంది. నువ్వేంటి పొజిషన్ బాగుంది ఫోటోది. ఆ కంచి పడ్డావు అనుకో, నేను చెప్పుకోవాలి నా ఫాలోవర్స్కి నీ ఫాలోవర్స్ సమాధానం. వెనక్కిరా. तू जिधर भी जाए साहिबा हाँ मिलूं वहाँ मैं तुझे. వ్యూ పాయింట్. దీని నేమ్ విననీకి విచిత్రంగా ఉన్నా ఇలాగే పలకాలి. గొట్టం గొట్ట. మనకి వినిపించేది ఇక్కడ ఓన్లీ నేచర్ సౌండ్స్. ఒక సపరేట్ ప్లానెట్కి వచ్చినట్టు ఉంటుంది. ఎంత సైలెంట్గా ఉంటుందంటే మీరు నమ్మరు. ఇక్కడ మనకు దొరికేది పీస్ మాత్రమే. ఆఫ్ రోడ్ థింగ్స్. నీ కాళ్ళు చూపి. అసలు నువ్వు కాళ్ళు ఎప్పుడు కింద పెట్టావయ్యా? మొత్తం పైన పెట్టుకొని. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. ఇటు సైడ్ మమ్మల్ని ఏమేం చేస్తాయో తెలియదు, ఒక్కొక్కటి పిలుస్తుంది. ఇక్కడ ఇంకోడు ఉన్నాడు. వీడైతే యాక్టింగ్ చేస్తున్నాడు. ఎప్పుడు మీదకి వస్తాడో తెలియదు. అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏ ఎత్తుకైనా మూసుకొని ఉండడమే. ఎందుకంటే ఇది వాళ్ళ ఏరియా. ఏంట్రా సౌండ్లు? ఇక్కడ నుండి ఇంకా కర్ణాటక అనుకోండి. తెలంగాణ అయిపోయింది, ఇక్కడ నుంచి కర్ణాటక స్టార్ట్ అవుతుంది. మీరు ఇటు సైడ్ నుంచి వచ్చి ఇటు సైడ్ నుంచి రావచ్చు, రైట్ సైడ్ నుంచి మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి కూడా రావచ్చు.
కర్ణాటక ఎయిర్ లేదు, ఎయిర్ ఒక్కటే ప్రాబ్లం. ఎయిర్ ఉంటే అయిపోతుండే. ఇదిగోండి మొత్తం కన్నడలో రాసించారు, మొత్తం కర్ణాటక. వెల్కమ్ టు కర్ణాటక. కానీ బార్డర్ కదా, టీఎస్ కర్ణాటక రెండు బైక్స్ తిరుగుతుంటాయి. బార్డర్ కాబట్టి ఇది కర్ణాటక బైక్, ఇది టీఎస్ బైక్. సో రెండు తిరుగుతూ ఉంటాయి బార్డర్ కాబట్టి. ఒరే అస్సలే మన దాంట్లో ఎయిర్ లేదురా అంటే మళ్ళీ ఈ రోడ్లో ఒకటి. ఎందుకమ్మా, ఎందుకంటున్నా ఇలా చేస్తారు మమ్మల్ని. ఇక్కడ ఏదో ముందు ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో అడుగుదాం ఎయిర్ ఉందో లేదో. ఉండాలి. నిద్రపోతున్నా? లే తీసేయి, హెల్మెట్ తీసేయి. జస్ట్ మిస్ కింద పడుతుండే నువ్వు. ఆపుతా. అబ్బా ఎయిర్ కూడా ఉంది ఇక్కడ. లేవు, తీసుకోవాలి అన్నా. ఎయిర్ కొట్టా? అరే షాప్లో తీసుకోవాల్సింది, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు పాపం. పెద్ద దేశమా? అందుకే రా చదువుకోమనేది. నువ్వు స్కూల్ ఏం కనుక్కోవాలి? ఏం కనుక్కోవాలి? ఆయన అడుగు. ఏ జిల్లా ఇది? జిల్లా జిల్లా डिस्ट्रिक्ट कोल्लूर डिस्ट्रिक्ट एली होगो कहाँ जाना तुम? डैम है ना इधर? ऐसा गया तो वो हनुमान गुड़ी है ना, हाँ इधर जाओ एक तरफ। ठीक है, थैंक यू। इधर सामने का तो नहीं मिलता, हाँ और वहाँ सामने गया तक बताता वो, और वापस आना पड़ता है। अच्छा अच्छा, जाएगा तो वो ओके। टेम्पल के पास लेफ्ट लेना पड़ेगा? हनुमान गुड़ी या सामने जाने को पलटेगा तो ठीक है। ఇప్పుడు హిందీలో మాట్లాడండి. కేజీఎఫ్ హైదరాబాద్ అవుట్ పక్కన చెప్పి కర్ణాటక వచ్చినావు కదా, ఇన్నే పటాంజీరు ఉన్నావు. మళ్ళీ ఆఫ్ రోడా? బురద బురద బురద. ఇందాడు బురదలో పడినా బాగుంటుంది, స్మెల్ ఉండదు. దీంట్లో పడితే అమ్మో. అబ్బా దాంట్లో స్విమ్మింగ్ చేయొచ్చుగా. రిటర్న్లో ట్రై చేస్తావా? అక్కడ దూరంగా వినిపిస్తుంది కదా సౌండ్. తెలుగు అయినా కర్ణాటక అయినా ఏదైనా సరే ఈ గొడవలు మాత్రం కామన్. అట్లుంటుంది మనతోటి. అక్కడ గొడవలు జరుగుతుంటే సినిమా చూడడం ఇంకా కామన్. సినిమా ఆడియన్స్ ఇక్కడ ఉన్నారు, కొట్టుకుంటారా? ఇలా మాట్లాడు, లొడక్కే బాల్ అంటున్నాడు. అమ్మో అదేలే కన్నడలో అన్నాడు, మనకు అర్థమైంది. ఎంత దూరం ఈ నుంచి అమ్మ? ఎంత దూరం ఉంటుంది? దగ్గరే ఉందా? మీరు తెలంగాణనా? మీకు రెండు వస్తాయా భాషలు? రెండు భాషలు వస్తాయా?
ఈ భాష కర్ణాటక భాష కూడా వస్తుందా? కన్నడ వస్తాయి, తుర్క మాట్లాడుతుంది, అన్ని వస్తాయి. నాతో ట్రిప్కి వచ్చావు కదా, సో ఎలా అనిపించింది? హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇంతకుముందు రూమ్లోనే ఉండిపోయాను అనమాట. సో నాకు ఇట్లా బయట తిరగాలని ఉండే. మా ఫ్రెండ్స్ దొంగన కొడుకులు అప్పుడు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మీతో వచ్చారు కాబట్టి లైక్ అన్నీ వదిలేసి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అక్కడ ఉన్న పంచాయతీలన్నీ వచ్చేసి లైక్ చాలా ఇట్స్ ఏ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నా డ్రైవింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? వద్దు, అది దాని గురించి తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది. అయ్యో నీకేమన్నా అయిందా? ఇంకా నువ్వు నిద్రపోతున్నావు. కానీ భయం ఉంది, చచ్చిపోతానేమో భయం, అంత స్పీడ్గా నడుపుతాడు. इसका ब्लूटूथ नहीं है, वो नॉर्मल रहता। इधर ये ना बटन्स वो 35 का। हाँ अच्छा अच्छा, साइकिल अच्छा है। हाँ आपका हम 120 का बाइक है ये चलाना कब निकला? वो टायर मेरा बाइक जैसे है। गचबोली, मैं गचबोली हो। దీన్ని డ్యామ్ పాయింట్ అంటారు. మనం వ్యూ పాయింట్ దగ్గర నుండి ఏదైతే చూసామో దాని ఇంకో అదర్ సైడ్ అన్నమాట. ఇలాంటి ప్లేసెస్లో కదా మనం బ్రతకాల్సింది. మనీ కోసం ఆ ట్రాఫిక్ సౌండ్స్, ఎవరికి తెలియని వాళ్ళతో జీవిస్తుంటాం. కొత్త ప్లేసెస్లో ఏం చూసినా కొత్తగా కనిపిస్తాయి, మనుషులైనా వస్తువులైనా అది ఏమైనా. థ్యాంక్స్ ఫర్ యువర్ మోటివేషన్ మిస్టర్ బాబీ. అలాగే కంటెంట్ చేయరు, నేను నీకు సపోర్ట్ ఉంటా. థ్యాంక్ యూ. అది జుట్టు హెయిర్ కట్ చేయించే ఇలా బాగుంటుంది. నేను నీకు సపోర్ట్ చేస్తా అంటే చూడండి. ఏంటి ఏమవుతుందంటే ఇటు సైడ్ ఫుల్ వాటర్ ఉన్నాయి కానీ ఇది నచ్చట్లేదు. ఇటు సైడ్ లైట్ వాటర్ వ్యూ బాగుంది, ప్లేసే బాగుంది. అదే మ్యాచ్. మిడిల్లో ఒక రాయి ఉంది చూసినా? ఆ మిడిల్లో యాజ్ ఏ ట్రావెలర్గా అలా కన్విన్స్ కూడా చేయాలి మేము. కాకపోతే అక్కడ వరకు వెళ్ళాలంటే పైసలు ఖర్చు అవుతుంది. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ మచ్చా. ఎత్తిపోతల వాటర్ ఫాల్స్, छोटी छोटी राहें मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी.
कभी छाँव छाँव कहीं धूप सताएगी लंबे వాటర్ అనేది ఒక ఎమోషన్. ఆ సౌండ్, ఆ ఫ్లోయింగ్, ఈ గ్రీనరీ చూస్తూ ఏమన్నా ఉందా? వా! ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మీ ఫ్రెండ్స్తో పక్కా రండి మచ్చా. లైఫ్లో మెమోరీస్లో పక్కా యాడ్ అవుతుంది. सफर अनजाना सा है रास्ता बेगाना सा है हर मोड़ मोड़ पे कुछ नया सा है हर मोड़ मोड़ पे कुछ नया सा है सफर अनजाना सा है నియర్ బై ఉన్న వాళ్ళంతా వీకెండ్ ఇక్కడికి వస్తారు. అవును, రూట్ మాత్రం వరస్ట్ ఎవర్. ఈ వాటర్ ఫాల్స్ చూసేయి. అంటే యాక్చువల్గా వెళ్ళేటప్పుడు గోప్రో ఛార్జ్ లేదు, కాసేపు బైక్ ఆన్ చేసి తర్వాత ఛార్జ్ పెట్టుకుని ఇది చూపిస్తున్నాను. రూట్ మాత్రం మొత్తం ఇంతే ఉంటుంది. మీకు మహా అయితే 3 కిలోమీటర్స్ ఏమో మంచిగా ఉంటుంది, 3-4 కిలోమీటర్స్ అంతే. రిమైనింగ్ రూట్ మొత్తం రోడ్డు మొత్తం ఇట్లానే ఉంటుంది. ఇంత దరిద్రంగా ఉంటుంది. మళ్ళీ మధ్య మధ్యలో బురద ఉంటుంది. చూపిస్తా మీకు అన్ని క్లిప్స్ చూపిస్తా. కానీ వాటర్ ఫాల్స్ అంటే ఈ వాటర్ ఫాల్స్ అని ఏం లేదు, జస్ట్ ఒక వాగు, ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాటర్ ఫాల్ అవుతుంది, వాటర్ ఫాల్స్ అట్లా చెప్పారు అనుకుంటా. ఈరోజు సండే కదా, ఈవినింగ్ టైంలో గట్టిగానే వస్తున్నారు అందరూ చూడడానికి. మేము కాకపోతే ఆఫ్టర్నూన్కే చూసాము, రిటర్న్ కూడా అయిపోయాము. పర్లేదు, అక్కడ క్లిప్స్ మంచిగా వచ్చాయి. నాతో వచ్చిన మా వాడు బాగా ఎంజాయ్ చేశాడు, నేను ఎంజాయ్ చేశాను. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఐ మీన్ వర్త్ అనిపించింది మాకు ఇంత దూరం వచ్చినా. సో ఇది వర్త్ అనిపించింది మా ఇద్దరికి. బండ్లు మాత్రం సంకట్ నాగిపోతాయి ఇటు వస్తే. కానీ ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఒకవేళ బైక్స్ ఇలాంటివి అనుకోండి, ఒక అడ్వెంచర్ కూడా అని చెప్పవచ్చు. లోకల్ వాళ్ళకంటే అలవాటు అయిపోయి ఉంటుంది. ఎక్కడ పంచర్ షాపులు ఉంటాయి, ఎక్కడ ఏముంటుందో అంతా ఓకే. మన బైక్ పంచర్ అయితే టైర్ ఇప్పాలని కూడా అనుకోరు కొంతమంది. అది కష్టం అన్న, నేను ఇప్పని డిస్క్ అది ఇది అంటారు. అప్పుడు మనకు టార్చర్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ ట్యూబ్ పోవాలి, ఇంకంతే, ఇంకా బండి మూసుకొని ఆడబెట్టడం. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు వచ్చే వరకు అదేదో యాక్సిడెంట్ అయిన దానిలాగా అంతే ఉంచేయడం. సో ఈ టైప్ ఆఫ్ టార్చర్స్ అయితే ఉంటాయన్నమాట. యాక్చువల్లీ ఇందాక వచ్చిన రూట్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి, సో అది ఇంకా వరస్ట్గా ఉంది. గూగుల్ మ్యాప్స్ ఇంకో రూట్ అడిగితే ఈ రూట్ చూపించింది. సో ఈ రూట్ నుంచి ట్రై చేస్తున్నా. ఈ రూట్ ఎంత బాగుందో, ఎంత వరస్ట్గా ఉందో చూద్దాం. ఇది ఇంకో కొత్త రూట్, అంటే అదంటే తెలిసింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళవచ్చు అనుకుంటున్నాం. మళ్ళీ ఇది ఇంకో కొత్త రూట్, కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి. పర్లా ఆ రూట్తో కంపేర్ చేస్తే ఇది రూట్ చాలా అంటే చాలా బెస్ట్. లైక్ ఎలా అంటే చిన్నగా ఉన్నా కూడా పర్లేదు, మధ్య మధ్యలో చిన్న చిన్న గుంటలు ఉన్నాయి. సో అవైతే ఏం కాదు, అవి ఈజీగా ఎస్కేప్ చేయొచ్చు, వాటితో ప్రాబ్లం లేదు. అప్పుడు ఎట్లనో గూగుల్ మ్యాప్స్ చాలా మంచి పని చేసింది. నేను తిడుతూ ఉన్నా అనమాట ఇందాక గూగుల్ మ్యాప్స్, అందుకని చెప్పి డిటెక్ట్ చేసింది అనుకుంటా, ఇంకో రూట్ చూపించింది. ఇన్ కేస్ అదే రూట్లో రిటర్న్ అయ్యి ఉంటే ఇంకా నడుము మాత్రం ఒక రేంజ్లో అయిపోతుండే. అది ఆఫ్ రోడ్ కాదు, దాని అమ్మ ఆఫ్ రోడ్ అమ్మ. గోవులు కదా అస్సలు గుద్దవు. నా అంచనా కరెక్ట్ అయితే ఒక్కడు కూడా తాగం కూడా తాగదు.
ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో బాగుంది కదా, లైక్ కొట్టి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మచ్చా. థ్యాంక్ యూ.